ఈరోజు మనము ఎక్కువ మిరప తోటలో బింగి అనే సమస్య మీద రైతులు ఎక్కువ బాధపడుతున్నారు. కావున ఈ యొక్క బింగి ఈ యొక్క ఆకు ముడుచుకపోతుంది. ఈ యొక్క బింగి మెయిన్గా రెండు పురుగుల వల్ల, ఒకటి రసం పీల్చే పురుగుల వల్ల, ఒకటి తెల్ల పురుగు వల్ల కారణమవుతుంది. ఈ యొక్క బింగి మనము మొదటి సమయంలో అంటే ఎప్పుడైతే చెట్లు నాటింటామో, ఏ పంటకైతే మనకు బింగి సోకిందో ఆ యొక్క చెట్టును ఏళ్ళతో సహా తీసేసి అక్కడ దూరంగా తీసుకుపోయి కాల్ చేయాలి. ఆ విధంగా అయితే మనకు బింగి కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత నీకు బింగి అనేది ఈ యొక్క స్థాయిలో ఉన్నప్పుడు ఈ యొక్క బింగిని మనము నివారించలేము, కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఏ విధంగా బింగిని కంట్రోల్ చేసుకోవచ్చు అంటే, ఈ యొక్క బింగిని ఒక గుడ్డు అదేవిధంగా నిమ్మరసం యొక్క ద్రవణంతో మనము బింగి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొక విధంగా ఏదంటే, ఒక న్యూస్ పేపర్కి నూనె పట్టించి మనము కయ్యలో పెడితే ఈ యొక్క తెల్ల పురుగు అనేది దానికి అతుక్కోవడం వల్ల ఈ యొక్క బింగి కంట్రోల్ చేయొచ్చు. తర్వాత మీకు గుడ్డు నిమ్మరసం ద్రవణం ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు మనము గుడ్డు నిమ్మరసంతో ఈ యొక్క బింగి పోవడానికి ద్రవపదం తయారు చేసుకుందాం. మొదటిసారిగా మనకు కావాల్సిన పదార్థాలు, 1 ఎకరానికి కావాల్సిన పదార్థాలు 12 గుడ్లు మునిగేంత నిమ్మరసం తీసుకోవాలి. 1 డబ్బా తీసుకోవాలి. ఫస్ట్ మనము ఈ యొక్క గుడ్డును ఏం లేకోకుండా తుడుచుకొని ఈ యొక్క డబ్బాలో పెట్టుకోవాలి. ఇవి గుడ్లు పగలగొట్టకోకుండా అట్లే పెట్టాలి. తర్వాత నీకు ఈ నిమ్మరసంని నిమ్మకాయలు తీసుకొని ఈ విధంగా నిమ్మరసం ఆ యొక్క గుడ్లు మునిగేంత వరకు నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఈ మునిగేంతటువంటి నిమ్మరసం తీసుకొని ఈ యొక్క నిమ్మరసాన్ని ఫిల్టరేట్ చేయాలి. రసం వేసుకోవాలి. మనము ఈ యొక్క ఫిల్టరేట్ చేసుకున్న తర్వాత ఈ గుడ్లు మీకు పూర్తిగా మునిగేటట్లు నిమ్మరసాన్ని నింపాలి. నిమ్మరసాన్ని నింపిన తర్వాత మనము ఈ యొక్క మూతను ఖచ్చితంగా పెట్టుకోవాలి. మూతను పెట్టుకొని ఉదయం మనం సమయం దొరికినప్పుడు మూత తీసుకొని ఒక 2 నిమిషాలు అట్లా ఉండిచ్చి మళ్ళీ మూత పెట్టేయాలి. అదేవిధంగా సాయంత్రం కూడా ఒక 2 నిమిషాలు మూత తీసి ఈ విధంగా పెట్టుకొని ఇలా 12 నుంచి 15 రోజుల వరకు మనం ఎవరు పిల్లలతో పని స్థలంలో ఇట్లా నిల్వ చేసుకొని 10 రోజుల తర్వాత నీకు గుడ్డు పై భాగం కూడా గుడ్డు కూడా ఏ విధంగా మీకు గుడ్డు పై ఉన్న భాగం కూడా కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు నీకు మంచి కుళ్ళిపోయిన వాసన వస్తుంది. అప్పుడు మీరు ఇట్లా ఎంఎల్ తీసుకొని 5 నుంచి 6-7 ఎంఎల్ వరకు మనం ఒక 20 లీటర్ల డమ్ముకు 5 నుంచి 6 ఎంఎల్ తీసుకొని దాంట్లో కలుపుకొని మనం స్ప్రే చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రే చేసుకున్నప్పుడు మనము స్ప్రే చేసుకున్నప్పుడు ఒక 50 నుంచి 60 గ్రాముల వరకు సర్పు వాడాలి. సర్పు వాడినప్పుడు నీకు ఆ యొక్క స్ప్రేయర్ ఈ యొక్క నాజిల్ ద్వారా నీకు ఈ యొక్క గుడ్డు ద్రవణం ఈజీగా వెళ్ళిపోతుంది. లేకపోతే మనకు ఈ యొక్క గుడ్డు ఈ యొక్క నిమ్మకాయ వల్ల ఈ యొక్క ఆగుతుంది. కావున మనం సర్పు కానీ వాడుకుంటే మంచిది.